హాయ్ హలో నమస్తే దోస్తులు. మా సైట్ కాడికి వచ్చినాం, పని కాడికి. ఈరోజు స్ట్రెచ్చర్ పెట్టిండు మా బావ. చూపిస్తా చూడండి. మా బావ బావగారు. ఏయ్ ఓయ్ నమస్తే. నమస్తే. ఏం సంగతిలో? తడిపోతుంది మామూలు లేదు. స్ట్రెచ్చర్ పెట్టినావా? మా బావ స్ట్రెచ్చర్ పెట్టిండు. దీని డిజైన్ చూడండి ఎట్లా ఉంటుందో. పిచ్చెక్కిచ్చింది డిజైన్. సూపర్ అండ్ సూపర్ ఉంది డిజైన్. చూడండి డిజైన్. ఈ డిజైన్ ఇంతవరకు ఎవరు వేయలేదు, మేమే ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం డిజైన్. దీని అవుట్ఫుట్ కావాలంటే ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా చూస్తే అదిరిపోద్ది. ఇది ముచ్చట. ఎట్లుంది? పిచ్చెక్కట్లే? ఎక్కిద్ది, ఖచ్చితంగా ఎక్కిద్ది. పిచ్చెక్కాలి, ఎక్కి తీరాలంతే. అపార్ట్మెంట్ కింద సెల్లార్ మేము చేసే సైట్ ఇది. ఇలా ఫస్ట్ టేపులు వేసుకొని ఎంటీ గోడకి, ఎంటీ పిల్లర్కి టేపులు వేసుకొని, టేపులు కంప్లీట్గా ఎట్లా కంప్లీట్ చేసిన తర్వాత దీని మీద ఇలా స్ట్రెచ్చర్ పెట్టేసేయాలి. ఇలా పెట్టేసేయాలి. కనిపిస్తుంది కదా? స్ట్రెచ్చర్ పెట్టేసిన తర్వాత దీంట్లో ఉన్న టేప్స్ ఉంటాయి, ఆ టేప్స్ లాగాలి. ఇట్లా పట్టుకొని లాగుతూ ఉండాలి. లాగితే డిజైన్ వచ్చింది గోడ. చూడండి, చూపిస్తుంది కూడా. ఇది మేము చేసే సైట్. మళ్ళీ రీస్టార్ట్ అయింది వర్క్. ఇంతకుముందు ఆల్రెడీ చేసినాం, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఒక్క నిమిషాలుగా మేము ఫోన్ వచ్చిందాగా అసలు కూర్చున్నాము. అప్పుడు నేను 13 కదా అనిపించింది నా మనసుకు. చేసిన కంపెనీ ఫోన్ చేశారు. బయటికి ఇట్లా నేను ఇట్లా లాగుతున్న టేప్ అమ్మి పెట్టుకున్నాను.
మొత్తానికైతే అవుట్లుక్ ఎట్లా వచ్చిందో చూపియాలంటే చూపిస్తాను. ఇది పిచ్ పీక్స్లో ఉందబ్బా. ఇది పిల్లరు మస్తు వచ్చింది. పిల్లరు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా బావ ఈ పని చేసిన అనుకోవాలని వీడియో చెప్తుంటే వీడియోలో పడుతుంటాం. అదిరిపోయింది అయ్యా చంద్రం, సూపర్. మొత్తానికి అయితే బాగా వచ్చింది. ఐఫిల్ టవర్ ఎట్లా ఉంటుంది. ఇది పెట్టని పిల్లరు స్ట్రెచ్చరు, అది పెట్టిన పిల్లరు. దీనిలాగే వచ్చింది ఇది కూడా. చూడండి ఇప్పుడు ఇట్లా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఇట్లా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇది ఇట్లా టైవర్ ఇక్కడ ఎటు నుంచి మంచిగా కనపడుతుంది బాబా. ఎట్లా కనపడుతుంది మంచిగా, ఎట్లా కనపడుతుంది కదా. ఇది ఇప్పుడు ఇట్లా ఒక పార్ట్ ఇట్లా కనపడుతుంది. ఇది టవర్ టైప్ కనపడుతుంది. ఇటు పక్కకెళ్ళి చూస్తే జస్ట్ ఇది ఒక డిజైన్ లాగా కనపడుతుంది, ఒక సైడ్ డిజైన్ లాగా కనపడుతుంది. ఇది రెండు విధాలుగా కనపడుతుంది పిల్లలు క్రాస్గా. ఇట్లయితే క్రాస్ కనిపిస్తుంది మంచి నీట్ జోన్. ఇది ఒక డిజైన్ లాగా కనపడుతుంది స్ట్రైట్గా. ఫోన్ చేసి నువ్వు అడగోలు తాగింట్లో పడితే రావాలని చెప్పి పనుండదు కానీ నువ్వే తాగి ఇంట్లో పండుకుంటే ఇంటికి వచ్చి ఆయన ఎక్కించుకొని వాళ్ళు నిన్న అన్నా నీతో నాకు ఎందుకు లేదని గోవా ఉంటా అని పెట్టేసింది. ఎందుకు ఫోన్ చేసిండు, ఎందుకు కట్ చేసిండు నాకు ఏం అర్థం కావాలి. మంచి ఆన్లో ఉన్నట్టుంది బావా. ఉందా ఆన్లోనే ఉన్నాడు. పొద్దున్నే రాజేష్ రాజుగాడు చేసిందంట. రాజు రూపాయలు ఇచ్చిందేమో అది కథ. అందుకని రాజు ఇంటికి ముసలి వచ్చిండు కేక్ పట్టుకొని. నేను ఇంటికి రా కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టాలి, ఒక 5 రూపాయలు అంటే ఇచ్చిన. లేచినాం తిమ్మిడి వేసినాం మళ్ళీ దాంతో కదా. వెంకటనాథని నిన్న అక్క దగ్గర ఒక 100 రూపాయలు అడుక్కున్నా. ఎవరు నర్సరావు అంటే ఆయన దగ్గర 100 అడిగిందంట. శంకరన్న నాగేశ్వరన్న 100 రూపాయలు అడిగిందంట. మొత్తం కదా 300 అడుక్కొని తాగింది. నేను దొంగతనం చేతిలోకి నేను అడుక్కొని తాగుతుండగా, అడుక్కొని తాగడం తప్పులేదు కదా. దొంగతనం చేతి తప్పు కానీ
అడుకుంటున్నాలే కానీ అదే అంటుండో ఇంకా ఇంకా నా 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 సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది కదా, నేను దేనికి పనికిరాను, ఇక నేను సౌదాలకు వచ్చినా నాది నాకు అర్థమైపోతుంది, నేను ముసలోనైనా అంటుండే నాతో రాత్రి. ఏం పాటు పడదు, నేను నా పని అయిపోయింది, నేను నాకు తాగుడు అలవాటు అయింది కదా, ఇక పెళ్ళి ఇంకా నేను తాగుడు అలవాటు నా పని అయిపోయింది అన్నాడు, పెళ్ళి చేసుకుంటాడా? నువ్వు చేసుకుంటావు, ఇంకెన్న జీవితం రావని చేస్తావు బావా, బంగారు ఇంకెంతమంది జీవితం రావని చేస్తామంటున్నాను. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకో గూడు కలిపియాలి. కట్టలే కానీ మరి ఈ వీడియో మా చెల్లె కూడా చూసింది, మరి నీ ఇష్టం, నువ్వు అట్లా 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 మాట్లాడుతున్నావు. మరి మా చెల్లి చూసిందంటే ఇక మొత్తం పురాణం మొదలు పెడుతుంది, ఏంది బాగా ఎట్లా తేవాలని పెద్ది నువ్వు మొత్తం వెళ్ళిపోయినని చెప్పాలి, నువ్వు చదువా? ఇది అక్కయ్య కజిన్గా అదే కరెక్ట్, కాయన కాయం కూర్చొని మంచి కొత్త సినిమా చూస్తాగా వాళ్ళు పని పోతారు. బా నేను ముందు చేస్తే అంత ఉంది బాగా నీకు. భలే ఉన్నావు సార్, నేను భాస్కర్ సార్ చెప్పలేదా 2 రోజులు మాకు పట్టుబడి మొదలు పెట్టాలని? ఏదో మన పని కాదు, మనకి వచ్చే పనులు ఉన్నాయి, 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, పొట్టు ఉన్న పని కొత్త సరుకు దిగిద్దేగా.